బ్యాంక్ నుంచి ఇచ్చారు ఏంటి చెప్తారు ఒక లడ్డు తీసుకొని రావద్దు అంటారు. ఒక లడ్డు వద్దు అట్లే రావాలా నువ్వు అంటే ఇక్కడంతా చూసిన ఇంకా ఒక 5 లడ్డు తీసుకొని ఉండాను అట్లా చెప్తారప్ప. ఏమి ఇది కథ తెలియదు, ఏమి అనేదే తెలియదు. ఇంతకు ముందు ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఒక నెలకు ఒక్కితా వస్తాను నేను. ఒకటే బెంగళూరు ఇంకా ఒక నెలకి వచ్చి. పోయిన ఏడాది వచ్చినప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది లడ్డు? ఇప్పుడు నాకేమో తెలిసే లేదు, ఇంకా ఏమి తినలేదు. 2 కితాలు దర్శనం చేసినే, రాత్రి ఒక్కిత పొద్దునే ఒక్కిత. ఓకే, ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? నాకు ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే. అది పెడితే ఏమైతా ఉండే, ఒక 3 దినాలు 4 దినాలు బూస్ కొడతా ఉండే. బూస్ పెడితే తినకే అయితా ఉండలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా. ఏమిటి అనేసి నేను ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పి మాకు బిడ్లు నా కోడలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకొనే రావద్దు అండి. అది ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే. బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లా అనేసి మీరు చెప్పండి. నేను అంటే ప్రోక్షణ జరుగుతుంది కదమ్మా. గత పాలకులు చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కడిగి పడేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఏం భయమాయా మాకంతా, భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేదప్ప, ఏమీ లేదా. థ్యాంక్స్ నేను వద్దు నువ్వు అట్లే వా అన్న. ఇప్పుడు ఆ అమ్మ చెప్పాను నువ్వేమైంది చెప్పు అండ్రి. ఒక 3 దినాలు పెడితే చాలు బూసు పెడతా ఉండే తినకే. అమిటి ఇంకా కైకంతా మెత్తుకుంటా ఉండే. మెత్తుకొని 15 ఏడాది 50 ఏడాది ఇంకా ఇక్కడ వస్తాను. అప్పుడే ఒక 50 సంవత్సరాలుగా వస్తున్నారు మీరు ఇక్కడికి. 50 సంవత్సరాలు ఇంకా గుడి స్వామి ఆడుండే, నేను ఈడుంటిమి. అప్పుడు ఇంకా వస్తా ఉన్నాను. ఇప్పుడు దా లోపల పోయిండారా జనం. అక్కడ ఉండే రాయలు ఇట్లా రాయలు కంబీతో 50 వరస్ ఇంకా నేను వస్తా ఉండాను. అప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే. రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తే, పొద్దునే అదే రౌండింగ్ కొడుతుంది. పొద్దునే ఒక 6 గంటలు దూరం. మీరు స్వామివారి ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు. ఇంకొక రవంత్ కండిషన్ చేయాలి అంతే. అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది ఒకరి పైన ఒకరు పడేది లేదు. ఇంకొక రవంత ఒక రవంత ముందుగా ఈడియాలి అంతే. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వెంకటగిరి నుంచి అండి. వెంకటగిరి నుంచి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్? సూపర్గా ఉంది సార్, సూపర్గా ఉంది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెష్గా బాగా మనకు అసలు చూస్తానే తినేయాలి అనే ఆనందంగా ఉంది. దేవుడికి పెట్టి తినాలి కాబట్టి ఎత్తుకొని పోతున్నాము. కాకపోతే లిమిట్కి ఇస్తున్నారు. కొంచెం పెంచి అందరికీ అందుబాటులో కొంచెం చేస్తే బాగుంటుంది. ఒక టోకన్కి 2 లడ్లు 4 లడ్లు ఇస్తున్నారు అంతే. కాకపోతే కొన్ని పెంచి ఎక్కువ కావాలంటే పక్కన వాళ్ళకి బంధువులకి ఎవరికైనా మనం ప్రసాదం పంచాలంటే కూడా కానీ దొరకట్లేదు. కానీ అది ఒక అవకాశం దేవుడు వాళ్ళకి కల్పించాలి. ఓకే, తిరుమల శ్రీవారి దర్శనానికి మీరు అనునిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాను సార్. 4 నెలలకి, ఒక 6 నెలలకి, సంవత్సరానికి. ఇప్పుడు రేపు బుక్ చేసుకున్నాం దీనికి కూడా. పోయిన ఏడాది వచ్చారా? వచ్చాం. పోయిన ఏడాది లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అది చెప్పాలంటే అప్పుడు 2వ రోజు తిందామంటే స్మెల్ వచ్చేసేది. ఇప్పుడైతే 4 రోజులు పెట్టినా కూడా బాగుంది. బాగుంది. రుచి బాగా ఎక్సలెంట్ సార్. మీరు కూడా తిని చూడండి. మీరికే ఇస్తాను చేతికి, మీరే తిని చూడండి. పరిమాణం ఎలా ఉంది అంటే సైజు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? సైజు నాకు అంతగా ఐడియా రావట్లేదు. ఒకేలాగుండి అనిపిస్తాను సైజు మాత్రం. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. వాసన చెప్పండి. అంటే గతంలో అసలు వాసన చూస్తే అంత వాసన వచ్చేది కాదు అనేది కూడా కొన్ని ఆరోపణలు. అవును. ఇప్పుడు మన గుడి కాదు కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం ఉన్నామంటే ఈ స్మెల్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది వరకు తయారు చేస్తే పక్కకు వస్తే దాకా వాసన తెలియదు. అది ఇప్పుడు మాత్రం అది మాత్రం పక్కాగా ఆంజనేయ స్వామి కాడ గుడి కాడ నిలబడుకొని మీరు చూడండి, ఖచ్చితంగా వాసన వస్తుంది. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తున్నారు. ఏంటి దర్శనం అయిపోయిందా? సేవకు వచ్చామండి. స్వామివారికి సేవ చేసేందుకు వచ్చారు. ఏంటి గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? బాగానే ఉందండి. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా ఒక 2-3 రోజులు అయితే స్మెల్ వచ్చేదండి. ఇప్పుడైతే ఎటువంటి స్మెల్ లేవు. బాగానే ఉంది. బాగుందా? బాగుంది. రుచి ఎలా ఉంది? రుచి బాగుంది.
వాసన వాసన బాగుంది. ఓకే, వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందంటారా? వ్యత్యాసం పర్వాలేదు సార్. ఓకే, ఓకే. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు బాగుంది. గతం కంటే ఇప్పుడు బాగుంది లడ్డు. స్మెల్ కూడా వెరైటీ బాగుంది. బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము హైదరాబాద్ నుంచి వస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకున్నారా? బాగా చేసాము. ఓకే, ప్రసాదాలు తీసుకున్నారా? ప్రసాదాలు తీసుకున్నాం. ప్రసాదం రుచి చూసారా? రుచి చూసాం, చాలా బాగుంది. ఓకే. కానీ మెయిన్ బాగుంది ఇప్పుడు. అంటే మనకి దర్శనం కానీ వాళ్ళు తొయ్యటం కానీ ఏం లేకుండా అంటే ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నారు. దర్శించుకున్నాం. ఓకే, బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారమ్మా? గతంలో అంటే మేము 2 years బ్యాక్ వచ్చాం. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు అంటే బాగానే ఉంది, కానీ అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగుంది. బాగుంది. అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుందా? ఇప్పుడు టేస్ట్ బాగుందండి. ఓకే. బాగుంది. వాసన, లడ్డు వాసన చూసారా అప్పుడు గతంలో? ఆ వాసన ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు బాగుంది. రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. బాగుంది. ఓకే. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము కూడా హైదరాబాదే, హైదరాబాద్ మొత్తం ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ వచ్చాము. సార్ లడ్డు రుచి చూసారా? చూసామండి, బాగున్నది, టేస్ట్ బాగుంది ఇప్పుడు. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు సార్ తిరుమలకి? 1.5 year అయింది వచ్చి. ఓకే, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లడ్డు రుచి? ఇప్పుడు టేస్ట్ బాగానే ఉంది. ఓకే, అంటే లడ్డు తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువులు కొవ్వు కలుపుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాన్ని మీరు నమ్ముతున్నారా? మరి నమ్మక తప్పట్లేదు, మరి పరిస్థితి అలా ఉన్నది. అప్పుడు రాజ్యం అలా ఉన్నది. అమ్మా, అంటే లడ్డు తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలుపుతున్న నేపథ్యంలో దాన్ని నమ్ముతున్నారా మీరు? నమ్మేమండి. మరి అట్లా మరి చెప్పినప్పుడు అంటే టేస్ట్ లో ఆ డిఫరెన్స్ కనపడిందా? అంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది. అంటే మరి నమ్మాల్సి వస్తుంది మరి అందరూ. మరి ఇప్పుడు అయితే బాగానే ఉందండి.